కాంతార అనే మూవీ వచ్చేంత వరకు అసలు అలాంటి దేవుడు ఉన్నట్టే మనకి ఎవరికి తెలియదు. అంత దూరం ఎందుకు, పుష్ప 2 మూవీ వచ్చేంత వరకు గంగమ్మ తల్లి జాతర గురించి ఇండియాలో చాలా మందికి తెలియదు. అసలు అక్కడ మగవాళ్ళు చీర కట్టుకుని గంగమ్మ తల్లిని ఆరాధిస్తారనే విషయం మన తెలుగు స్టేట్స్ లోనే చాలా మందికి తెలియదు. ముక్కోటి దేవతలు ఉన్న మన సనాతన ధర్మంలో ఎన్నో రహస్య దేవతలు ఉన్నారు. అలాంటి కొన్ని రహస్య దేవతల గురించి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కంప్లీట్ గా చూడండి. అలాగే నేను చెప్పే రహస్య దేవతల లిస్ట్ లో మీకు ఆల్రెడీ ఎవరైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. లేదా మీ ఊర్లో గానీ మీ ఫ్యామిలీలో గానీ మీరు పూజించే రహస్య దేవతలు ఉంటే వాళ్ళ గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను చేయబోయే ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 2 లో ఆ దేవతల గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. మల్లారి. మల్లా అనే రాక్షసుని సంహరించినందుకు పరమశివుడికి పేరు వచ్చింది. మల్లా అనే రాక్షసుడు బ్రహ్మ తపస్సు చేసి బ్రహ్మ ప్రసన్నం అవగానే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన జీవుడిగా ఉండాలని చెప్పి బ్రహ్మని వరం కోరుకుంటాడు. ఆయన తన తపస్సుకు మెచ్చి బ్రహ్మ కూడా వరం ఇస్తాడు. వన్స్ ఆ వరం పొందగానే ఈ మల్లా అనే రాక్షసుడు భూమి మీద ఉన్న ప్రతి జీవి హింసించడం మొదలు పెడతాడు. ఈ మల్లా అనే రాక్షసుడికి మనుషుల మాంసం అంటే పిచ్చి. కంటికి కనబడ్డ ప్రతి మనిషిని తినేసేవాడు. అలాగే ఘోర తపస్సు చేస్తున్న ఋషులందరినీ హింసిస్తూ ఈ భూమి మీద తనే దేవుడని తన గురించే తపస్సు చేయాలని చెప్పేవాడు. ఇక మల్లా చేసే పనులతో విసిగిపోయిన ఋషులు మునులందరూ పరమశివుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధని చెప్పుకుంటారు. అప్పుడు వెంటనే పరమశివుడు తన జటాచుటాల నుండి ఒక పెద్ద సైన్యాన్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఎప్పుడు బూడిద పూసుకునే శివుడు ఆ రోజు పసుపు పూసుకొని సూర్యకాంతంత వెలుగుతో తన నంది మీద కూర్చొని తన సైన్యాన్ని తీసుకొని మరి మల్లాతో యుద్ధం చేయడానికి వస్తాడు. అండ్ ఈ యుద్ధం కార్తీక మాసంలోని మొదటి అమావాస్య రోజు మొదలవుతుంది. అలాగే 6 రోజులు కంటిన్యూ అయిన తర్వాత మల్లా చివరిగా పరమశివుడి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. ఇకపైన తన భూమి మీద ఎవరిని హింసించనని, ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపేమని పరమశివుడిని కోరుకుంటాడు మల్లా. కాకపోతే తన చివరి కోరికగా ప్రతిరోజు తనకు మనిషి మాంసాన్ని కావాలని శివుడితో కోరుకుంటాడు మల్లా. ఆ కోరిక విన్న శివుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే మల్లా తల నరికి తన బాడీని తన తలని అదే ప్రాంతంలో పూజ చేస్తాడు. అలాగే మల్లా చాలా శక్తివంతమైన రాక్షసుడు కనుక అదే ప్రాంతంలో శివుడు స్వయంగా వెలిసి మల్లాని ఎప్పటికీ బయటికి రాకుండా ఆ ప్రాంతంలోని జనాల్ని రక్షిస్తూ ఉంటాడు. అండ్ ఇప్పటికీ ఆ ఊర్లో ఉండే జనాలు ఆ గుడి మెట్ల కిందే మల్లా తల ఇంకా బాడీ ఉందని చెప్పి నమ్ముతుంటారు. అండ్ మల్లా అనే రాక్షసుడి దగ్గర నుంచి వాళ్ళని కాపాడినందుకు ఇప్పటికీ కూడా పరమశివుడిని మల్లారి అనే పేరుతో పూజిస్తూ కార్తీక మాసంలో వచ్చే ప్రతి మొదటి అమావాస్య రోజు వాళ్ళ ఒళ్ళంతా పసుపు పూసుకొని అక్కడున్న గుడికి కూడా మొత్తం పసుపు పూసి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన భక్తులు మేకని బలిచి మరి వాళ్ళ భక్తిని పరమశివుడికి చూపిస్తారు. అండ్ ఈ ఆచారాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా మహారాష్ట్రలోని జనాలు జరుపుకుంటున్నారు. మరియమ్మన్. ద్రౌపది అంటే మహాశక్తి స్వరూపం. అంత శక్తి ఉన్నా కూడా మహాభారతంలో ఎప్పుడు ద్రౌపది తన శక్తుల్ని ఉపయోగించలేదు. మహాభారతంలో ద్రౌపదికి చాలా అన్యాయం జరిగింది. చివరికి తన భర్తలతో పాటు తనని అజ్ఞాతవాసానికి కూడా పంపించారు. ఇంత జరిగినా కూడా మహాభారతంలో ఎప్పుడు ద్రౌపది తన శక్తుల్ని వాడలేదు. తనకు జరిగిన అవమానానికి తన భర్తలే పగ తీర్చుకోవాలి అనుకుంది. కానీ తనలో ఉన్న కోపాన్ని అలాగే అణిచివేయలేని ద్రౌపది అజ్ఞాతవాసం సమయంలో ప్రతిరోజు రాత్రి ఒక చెట్టు వద్దకు వెళ్లి తనలోని కోపాన్ని అంతా బయటికి తీసేది. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి అక్కడే ఉన్న కొంతమంది జనాలు ఏదో ఒక కాంతి భూమి నుండి ఆకాశం వైపు వెళ్లడం చూశారు. ఆ కాంతి ఏంటా అని తెలుసుకుందామని చెప్పి దగ్గరగా వెళ్లారు. అక్కడ వాళ్లకు ద్రౌపది కనిపించింది. కానీ నార్మల్ ద్రౌపది అవతారంలో కాదు. ఎంతో కోపంతో ఎర్రని కళ్ళతో ఒక మహాకాళీ రూపంలో కనిపించింది ద్రౌపది. అప్పుడు ఎలాగైనా ద్రౌపదిని శాంతింపజేయాలని అక్కడున్న జనాలంతా ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో అక్కడ వర్షం పడి ద్రౌపది కోపం అంతా చల్లారుతుంది. ఆ తర్వాత నుండి ఆ ప్రాంతం అంతా పచ్చని పైరుతో పంటలతో చెట్లతో కలకల్లాడుతూ ఉంటుంది. సో మహాభారతం సమయం నుండి అక్కడున్న జనాలంతా ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు ద్రౌపదిని మరియమ్మ అనే పేరుతో ప్రార్థించడం మొదలు పెట్టారు. మరియమ్మ అంటే వర్షాన్ని కురిపించే అమ్మ అని అర్థం. అందుకే అక్కడ ద్రౌపదిని మరియమ్మ అనే పేరుతో ఇప్పటికే జనాలు పూజిస్తున్నారు. అండ్ ఈ ప్రాంతమే తంజావూరు. అయ్యన్నార్. కేరళలోని అయ్యప్ప స్వామి గురించి అందరికీ తెలిసిందే. ఆ అయ్యప్ప స్వామి యొక్క ఉగ్ర రూపమే అయ్యన్నార్. తమిళనాడులోని చాలా గ్రామాల ముందట అయ్యన్నార్ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళందరి నమ్మకం ఏంటంటే అయ్యన్నార్ స్వామి వాళ్ళ గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తి రాకుండా అలాగే వాళ్ళ గ్రామంలో ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడతాడని నమ్ముతారు. అంతేకాదు ప్రతి సంవత్సరం వాళ్ళ గ్రామాల్లో వ్యవసాయం మొదలు పెట్టే ముందు అయ్యన్నార్ స్వామికి మొక్కుకొని వెళ్ళటం అక్కడి గ్రామాల్లోని ఆనవాయితీ. అలాగే వాళ్ళ పంటలన్నీ బాగా పండిన తర్వాత వాటితో వచ్చిన డబ్బులతో అయ్యన్నార్ స్వామికి ఒక ఉత్సవం చేస్తారు. అండ్ ఈ ఉత్సవంలో మేకల్ని బలిచ్చి వాళ్ళ భక్తిని అయ్యన్నార్ స్వామికి తెలియజేస్తారు తమిళనాడులోని చాలా గ్రామాల్లో ఉండే జనాలు. నిరిత్తి. నిరిత్తి అంటే మహాలక్ష్మి అని అర్థం. ఎగ్జాక్ట్లీ మహాలక్ష్మికి ఆపోజిటే నిరిత్తి. అందుకే కొన్ని ప్రాంతాల్లో నిరిత్తి అనే దేవతను అలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఋగ్వేదంలో నిరిత్తిని మహాలక్ష్మి సోదరిగా చెప్పుకొచ్చారు. అలాగే ఋగ్వేదం ప్రకారం నిరిత్తి అనే దేవతకు కోపం చాలా ఎక్కువ. డిసిప్లిన్ లేకపోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండడం, పెద్దల పట్ల రెస్పెక్ట్ లేకపోవడం, అలాగే సోమరితనం లేదా చెడు స్నేహాలు ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉన్న వారి మీద నిరిత్తికి చాలా కోపం ఎక్కువ. అందుకని ఎప్పుడు వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ దగ్గరికి లక్ష్మిని రాకుండా చేస్తుంది అని చెప్పి ఋగ్వేదంలో చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఒక ప్లేస్ అని చెప్పలేం గానీ
ఇండియాలోని పలు ప్రాంతాల్లో నిరిత్తి లేదా అలక్ష్మిని వేరే వేరే పేర్లతో పూజిస్తూనే ఉంటారు. ముందుగా నిరిత్తిని శాంతింపజేసి వాళ్ళు చేయాలనుకున్న పనిని మొదలు పెడితే లక్ష్మీ కటాక్షం దక్కుతుందని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇవి భారతదేశంలోని రహస్య దేవతలకు సంబంధించిన కొన్ని కథలు. ఇంకా ఎన్నో రహస్య దేవతల గురించి నాకు చెప్పాలని ఉంది, కానీ వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది. అందుకే పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాను. సో దానికోసం మీ సజెషన్స్ కూడా కావాలి. అందుకని కామెంట్ సెక్షన్ లో మీ సజెషన్స్ ని కామెంట్ చేసి చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.